హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ వీడియోలో నేను చూపించే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్లో కానీ ఫ్లేవర్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకొని 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. నీళ్లు వేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను మటన్ దమ్ బిర్యానీ చేయడానికి 1/2 kg వరకు మటన్ని తీసుకున్నాను. మటన్ని 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ నూనె, అరకప్పు వరకు పెరుగుని తీసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనాని వేసుకొని ఆ మసాలా అంతా మటన్కి పట్టేలాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. అలాగే అరచెక్క వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే గిన్నెలోనైనా చేసుకోవచ్చు. మటన్ కుక్కర్లో అయితే త్వరగా కుక్ అవుతుందని నేను కుక్కర్ని తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నూనె వేడెక్కాక కొన్ని జీడిపప్పు వేసుకొని అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే నూనెలో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న మటన్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకొని ఒక 1/2 కప్ వరకు నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 10-12 విజిల్లు వచ్చేంత వరకు మెత్తగా కుక్ చేసుకోవాలి. కుక్కర్ మూత తీసి మటన్ ఉడికిందో లేదో చూద్దాం. మటన్ ముక్కలు చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో. ఇప్పుడు
బిర్యానీ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక నీళ్ళు వేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని వాటర్ కొంచెం మరిగాక మనం నానబెట్టిన బాస్మతి రైస్ని వేసుకోవాలి. బాస్మతి రైస్ని వేసాక మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి త్వరగా రైస్ని కుక్ చేసుకోవాలి. ఈ రైస్ వచ్చేసి మనం 80% వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మటన్ని చూద్దాం. మరీ ఎక్కువ గ్రేవీ కాకుండా ఇలా కొంచెం గ్రేవీతోనే ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మటన్ దమ్ బిర్యానీ చేయడానికి ఒక బాండి పెట్టుకొని మనం ఉడికించిన మటన్ని మొత్తాన్ని వేసుకొని ఇప్పుడు ఉడికించిన రైస్ని ఇలా జాలిగంటతో తీసుకొని రైస్ని వాటర్ లేకుండా ఇలా మటన్లోకి వేసుకోవాలి. 2 లేయర్స్ వేసుకున్నాక కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అలాగే మనం పక్కన పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని తర్వాత దానిపైన మిగిలిన రైస్ అంతా వేసుకొని జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని అలాగే మనం చేసే ఈ బిర్యానీ కలర్ఫుల్గా కనిపించడానికి 2 ఫుడ్ కలర్స్ వేస్తున్నాను. లాస్ట్లో నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఎయిర్ టైట్గా కవర్ చేయడానికి ఇలా మూత పెట్టి ఆవిరి బయటికి పోకుండా నేను ఇక్కడ దంచుకునేది పెడుతున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు దమ్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.